నిజం కొద్ది కాలం బాధించవచ్చు. కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధిస్తుంది, వేధిస్తుంది. ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా? జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. కాలం మారుతుందో లేదో తెలీదు కానీ నమ్మిన మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. మన ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటున్నారు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీ మీద నీకున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. నిన్నుగా ఇష్టపడే వారికి నీవేంటో చెప్పనవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వారికి నీవేంటో చెప్పినా అర్థం కాదు. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ గెలవడానికి ఒకే ఒక్క కారణం, అదే శ్రమించడం. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే మనిషి చేరలేని ఎత్తులు లేవు, ఎక్కలేని శిఖరాలు లేవు. నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోలేకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించనూ కూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది కదా. ఒక చెట్టు నుండి 1,00,000 అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు కదా. కాబట్టి మంచితనంగా ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి. తప్పుడు నిర్ణయాలు కూడా భవిష్యత్తులో దెబ్బతీస్తాయి. నిర్ణయం తీసుకోవడానికి కాస్త సమయం పట్టినా కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోండి. నీవు నమ్మిన వారు నిన్ను మోసం చేస్తే అది నీ అసమర్థత కాదు. అదే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు. ప్రతీకారం కోసం కూడా ఎదురు చూడకు. వారి కర్మ అనుభవించే సమయం తప్పక వస్తుంది.